ఆల్మోస్ట్ 80 నుంచి మళ్ళీ 74, 73 అరౌండ్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ ర్యాలీ అంటే ఇంకా మళ్ళీ పెరిగే అవకాశం ఉందా, లేదంటే తగ్గే అవకాశం ఏదైనా? అంటే ఇప్పుడు కూడా 24 క్యారెట్ వచ్చేసి అరౌండ్ 77,000 దగ్గర ఉంది. 22 వచ్చేసి 71, 72 అట్లా ఉంటా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ అంటే ఈ ఇయర్ అంతా చూస్తే మనకి 22% ర్యాలీ అయింది కాబట్టి ఏది డాలర్ టర్మ్స్లో, ఇక్కడైతే 30% అంటే డాలర్స్లో 31%, రూపీల్లో 22% దాకా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత గోల్డ్ కన్సాలిడేట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే డాలర్ ఎప్పుడైతే ముఖ్యంగా ద మేజర్ ఫ్యాక్టర్ అంటే అనిశ్చితంతా ఒకవైపు అయితే డాలర్ ఇంకొక వైపు. డాలర్ ప్రధానమైన భూమికను పోషిస్తుంది, ఎందుకంటే డాలర్ ఎప్పుడు బలంగా ఉంటుందో అప్పుడు గోల్డ్ వీక్గా ఉంటుంది. డాలర్ వీక్ అయితే గోల్డ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. బట్ ఇప్పుడు డాలరు ట్రంప్ యుఎస్లో ట్రంప్ ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే డాలర్ చాలా బలంగా అక్కడ ఎకానమీని బాగా అతను స్ట్రెంగ్తెన్ చేస్తాడనే ఒక నేపథ్యంలో అక్కడ డాలర్ బాగా బలపడటం జరిగింది. దాంతో ఏంటంటే గోల్డ్ ఒక రకమైన సెల్లింగ్ ప్రెషర్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా మనం చూస్తున్నాము. మేబీ ఇట్ మే కంటిన్యూ ఫర్ ఏ వైల్. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ డిసెంబర్లో అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మళ్ళీ కట్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 2 మీట్స్లో 50 and 25 బేస్ పాయింట్స్ 75 బేస్ పాయింట్స్ కట్ చేశారు. మరొక 25 బేస్ పాయింట్స్ రేపు డిసెంబర్ మీట్లో కనుక 17th and 18th ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఆ మీట్లో కనుక మళ్ళీ ఒక పావులా కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే, అంటే 25 బేస్ పాయింట్స్ కనుక తగ్గిస్తే మేబీ డాలర్ కొంచెం వీక్ అయితే అట్లా మళ్ళీ గోల్డ్లో స్పట్ రావచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఇంటర్నేషనల్ ప్రైసెస్ని బట్టే మన డొమెస్టిక్ ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఒకటి. బట్ డాలర్ కనుక బలంగా లేకపోతే గోల్డ్కి ఫ్యాన్సీ ఉంటుంది. డాలర్ బలంగా ఉంటే మాత్రం గోల్డ్లో కరెక్షన్ కంటిన్యూ అవ్వచ్చు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటి జర్నీ అని కనుక చూస్తే ఏంటంటే ఒక 2,000 to 4,000 రూపీస్ డౌన్ సైడ్కి, అలాగే 2,000 to 4,000 అప్ సైడ్కి ఛాన్స్ ఉంది. సో ఈ ఒక 4,000 బ్యాండ్లో ఐదర్ వే అంటే అటు కానీ ఇటు కానీ 4,000 బ్యాండ్లో గోల్డ్ షార్ట్ టర్మ్లో స్వింగ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 75,000 దిగితే 72,000, ఆ తర్వాత 68,000 స్ట్రాంగ్ సపోర్ట్స్గా పనిచేయచ్చు టెక్నికల్గా. ఆన్ ద హయ్యర్ సైడ్ కనుక చూస్తే 80,000, 85,000 సో రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. డాలర్స్లో కనుక చూస్తే ఏంటంటే ఇప్పుడు 2,600, 2,630 దగ్గర నుంచి 2,500, 2,350, 2,200 స్ట్రాంగ్ సపోర్ట్స్గా పనిచేయచ్చు. అలాగే రెసిస్టెన్స్ కనుక చూస్తే 2,700, 2,800 రెసిస్టెన్స్ జోన్గా పనిచేయచ్చు.